జానకి గారు లెజెండరీ సింగర్ ఆవిడ మన మధ్య ఇక లేరు. ఆవిడ వరకు ఆవిడ ధోరణిని ఎవరు నడిపింది లేదు. ఆవిడకి రీప్లేస్మెంటా లేకపోతే మరొకటా అనేది ఊహించటం కూడా కష్టం. ఈ పాడించే క్రమంలో ఈ అమ్మాయి గాత్రం హైదరాబాద్లో చాలామందిని ఆకట్టుకుంది. ఆ ఆర్టిస్ట్ వాయిస్ని ఓ పావుగంట సేపు అతనితో మాట్లాడి అదే వాయిస్తో ఆవిడ పాట పాడింది. ఆవిడ బాలసుబ్రహ్మణ్యానికి పోటీ. నువ్వు ఏ రేంజ్ అల్లరి చేయగలవో నేను దానికి మించి చేస్తాను అన్న లెవెల్లో పోటీ ఇచ్చాడు ఆవిడ. ఇదేమిటి ఇంత అద్భుతమైనటువంటి వాయిస్ సౌత్లో ఉన్నటువంటి బాంబేకి షిఫ్ట్ అయిపోమని. భరద్వాజ గారు, జానకి గారు లెజెండరీ సింగర్. అవును, ఆవిడ మన మధ్య ఇక లేరు. ఆవిడ గురించి మాట్లాడుకొస్తే చాలా రికార్డ్స్ ఉన్నాయి కదా తనకి. అవును, అంటే ఒక రకంగా దక్షిణ భారత చలనచిత్ర గాత్ర ప్రపంచానికి ఆవిడది ఒక ప్రత్యేక శకం, ప్రత్యేక శైలి ఆవిడది. అంటే ఆవిడని దాటి ఎవరూ వెళ్ళను లేదు, ఆవిడ వరకు ఆవిడ ధోరణిని ఎవరు నడిపింది లేదు. ఓకే, ఆవిడే జానకి అంటే జానకి అంతే. ఆవిడకి రీప్లేస్మెంటా లేకపోతే మరొకటా అనేది ఊహించటం కూడా కష్టం. ఆవిడ ప్రత్యేకం, ఆవిడ ప్రత్యేక శైలి, ప్రత్యేక ముద్ర. రేపల్లె, గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర వట్టపట్ల అనే ఊరు వాళ్ళది. ఓకే ఓకే. ఆవిడ ఫాదరు శ్రీరామూర్తి గారు, సిస్లా శ్రీరామూర్తి గారు, ఆయన ఆయుర్వేదం డాక్టర్. ఓకే, ఆయుర్వేదం డాక్టరు. ఆయన తెలంగాణలో కొంతకాలం ఉన్నట్టు సిరిసిల్లాలో. వీళ్ళు మొత్తం 9 మంది సంతానం ఆయనకి. 6 ఆడపిల్లలు, ఈవిడ నాలుగో అమ్మాయి. ఓహో. అయితే ఈవిడికి సంగీతం అంటే రేడియోలో పాటలు విని ఇమిటేట్ చేసి పాడటం అనేది మొదలైంది చిన్నప్పుడే. మొదలైన తర్వాత మిగిలిన పిల్లలందరూ చదువుల్లో చాలా దిట్టలు. ఈ అమ్మాయికి చదువు కంటే కూడా ఈ ఫిలిం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్, ఇమిటేషన్ చేసి పాడటం. ఆ తర్వాత ఆయన తెలంగాణలో సిరిసిల్లాలో కొంతకాలం ఉన్నారు వాళ్ళు. ఇక్కడ కొంత ఈ ఫోక్ ఎలిమెంట్స్ అవి పాడుతూ ఉండేది ఆవిడ. ఆ తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో ఉండగా ఈవిడికి ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడి దగ్గర కూర్చోబెట్టి సంగీతం నేర్పించే ప్రయత్నం చేశారు. ఈవిడ నేర్చుకున్నారు. ఆ నేర్చుకుంటున్న టైంలో అక్కడ క్రాంతి కళామండలి అని రాజమండ్రిలో వి రామచంద్రరావు గారు, అల్లూరి సీతారామరాజు సినిమా డైరెక్టర్ ఆయన. అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు ఇలాంటి సెన్సేషనల్ సినిమాల దర్శకుడు ఆయన. ఆ రోజుల్లో రాజమండ్రిలో కల్చరల్ ఆర్గనైజేషన్ నడిపేవాడు. ఆ ఆర్గనైజేషన్ తరఫున ఈవిడ పాటలు పాడేది. అలా మొదలైంది. అంటే ఆయన ఎక్కడో ఒక స్కూల్ ఫంక్షన్లో విని, అమ్మ మేము కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము, మేము ఎంతో కొంత డబ్బులు కూడా ఇస్తాము నీకు పారితోషికం, అలా వచ్చి వేదిక మీద పాడగలవా అని చెప్పి ఆయన మొదలుపెట్టిన తర్వాత ఈవిడ పాడుతూ ఉండేవారు. ఈ లూపు అనుకోకుండా హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. హైదరాబాద్లో వాళ్ళ అక్కయ్యల దగ్గర ఉండేది ఆవిడ. అక్కడ వీళ్ళ బంధువు ఫన్ డాక్టర్ అంటారు ఆయన్ని, చంద్రశేఖరం గారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే వేదిక మీద నిలబడి 2 నిమిషాల్లో గెటప్పులు చేంజ్ చేస్తాడు. ఆయన ఒక జవహర్లాల్ నెహ్రూగా కనిపిస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా సుభాష్ చంద్రబోస్ అయిపోతాడు ఆయన. గెటప్ అలా చేంజ్ చేసేసుకుంటాడు ఆయన, జనాలు చూస్తూ ఉండగానే. ఆయన్ని ఫన్ డాక్టర్ అనేవాళ్ళు. ఆ ఫన్ డాక్టర్ గారి ప్రోగ్రాంలో మధ్యలో ఆయనకు కొంచెం రెస్ట్ కోసం అని చెప్పి ఫీలింగ్ ఈ అమ్మాయితో పాటలు పాడించేవాడు ఆయన. ఈ పాడించే క్రమంలో ఈ అమ్మాయి గాత్రం హైదరాబాదులో చాలామందిని ఆకట్టుకుంది. అక్కడి నుంచి మెడ్రాసు, నెల్లూరు అన్ని చోట్ల ఆయన ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. ఆయన ప్రోగ్రామ్స్ ఇచ్చిన చోటకల్లా
ఈ అమ్మాయిని కూడా వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళేవాడు, జానకి గారిని కూడా తీసుకెళ్ళేవాడు. ఆయన కుమారుడినే ఈవిడికి ఇచ్చి పెళ్లి చేశారు, రాంప్రసాద్ ఆయన పేరు. ఓహో. అలా వాళ్ళ మామగారు ఆయన దాదాపు కూతురులాగానే చూసుకునేవాడు ఈవిడ్ని. ఆ ప్రయాణంలో వీళ్ళు మెడ్రాస్లో ఉండగా ఈ ప్రోగ్రామ్స్లో భాగంగా అక్కడ ఉన్నప్పుడు ఏవిఎంకి ఆయన ఒక లెటర్ రాశాడు. మా ప్రోగ్రామ్స్లో ఒక అమ్మాయి ఉంది, తను చాలా బాగా పాడుతుంది, మీరు వినియోగించుకోగలరు అని. అక్కడ ఆర్ సుదర్శనం గారిని భూకైలాస ఆ సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఏవిఎం పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన పిలిపించి పాడించాడు ఈవిడితో, వాయిస్ టెస్ట్ చేసి. ఆ తర్వాత చలపతిరావు గారికి అప్పచెప్పారు. చలపతిరావు గారు తమిళ్లో 2 పాటలు పాడించారు, 2 విషాదాలే. ఓహో. ఆ 2 విషాదాలు వీడు బాగానే పాడారు, కానీ రికార్డింగ్ కాలేదు. అలా హోల్డ్ అయి ఉంది ఈవిడ, సినిమా పాటలు ఏమిటి భవిష్యత్తు అని. ఆ టైంలో ఎమ్మెల్యే అనే సినిమా, తిలక్ గారు, ఎల్వి ప్రసాద్ గారి మేనలుడు కేబీ తిలక్ గారు, ఆయన సినిమాలో ఎమ్మెల్యే అని సినిమా తీశాడు. ఆయన పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయనకు ఒక ఫిమేల్ గాత్రం, ఫ్రెష్ టోన్ అయితే బాగుంటుంది అన్నప్పుడు చలపతిరావు గారు చెప్పాడు, ఇలా నేను తమిళ్లో తెలుగు అమ్మాయితో పాడించాను, తనకు తమిళ్ రాదు, అయినప్పటికీ ప్రాక్టీస్ చేసి చాలా బాగా పాడింది అని చెప్పాడు ఆయన. ఆర్ సుదర్శనం గారు కూడా రికమెండ్ చేశాడు, నిజమే అమ్మాయి చాలా బాగా పాడుతోంది, మీరు ప్రయత్నం చేయండి అని. పైగా ఘంటసాల గారితో పాట అది, నీయాస అడియాస చేయిజారే మణిపూస అని. ఫస్ట్ పాటే ఘంటసాల గారితో. అది ఎలా మ్యాచ్ చేస్తుంది అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చి అప్పచెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన చూసి, లేదు బాగా పాడుతోంది అమ్మాయి, మనం ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పి అలా మొదలై అక్కడి నుంచి ఆయన రికమెండ్ చేసి నీలి మేఘాలలో గాలి కెరటాలలో అని బావమరదళ్ళు సినిమాలో మళ్ళీ ఆయనే, పెండ్యాల గారే. ఆ పాట చాలా పెద్ద హిట్. ఆవిడ ఘంటసాల గారు వెళ్ళిపోయినప్పుడు ఆ పాటే పాడేవారు వేదిక మీద, ఈ నీలి మేఘాలలో గాలి కెరటాలలో అనే పాట. అక్కడి నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాడేవారు. ఇంకా ఆవిడ వెనక్కి తిరిగి చూడలేదు. బావమరదళ్ళు సినిమా తర్వాత ఆవిడ కామెడీ పాటలు ఆవిడే పాడేవారు. అలాగే ఆవిడ ఇమిటేషన్ కళ చాలా మంచి మిమిక్రీ కళ ఉంది ఆవిడలో. ఓకే. ఆ మిమిక్రీ కళ ఉండటం అనేది ఇంకే సింగర్లోనూ కనిపించదు. అంటే తను చిన్న పిల్లడు, 6 సంవత్సరాల పాప వాయిస్తో కూడా పాడేస్తుంది. అసలు విచిత్రం ఏమిటంటే, ఇలా చిన్నపిల్ల గొంతు, పెద్దవాళ్ళ గొంతు, బామ్మల గొంతు, మనవరాలు గొంతు ఇవన్నీ కలిపి పాడటం కూడా చేసింది ఆవిడ. దండాలు స్వామి దండాలు, దండిగా వచ్చాయి దండలు అని ఒక పాట రాయించుకుని ఆవిడ అన్ని జనరేషన్స్, చిన్న 3 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూపుల్లోనూ ఎలా ఉంటుందో అలా పాడేది ఆవిడ స్టేజ్ మీద. అలా అక్కడితో ఆగలేదు ఆవిడ. ఆవిడతో ఇళయరాజా గారు ప్రయోగం చేయించాడు. అది తెలుగులో మౌనగీతంగా వచ్చినటువంటి సినిమా. అందులో ఒక పాట, 16 సంవత్సరాల కుర్రాడు పాడే పాట, అది తెలుగు డబ్బింగ్ వెర్షన్కి జేవి రాఘవులు గారు మ్యూజిక్, తమిళ్ ఇళయరాజా. అయితే ఇళయరాజా గారు ఆ 16 ఏళ్ల కుర్రాడికి జస్ట్ గొంతు అప్పుడే మేల్ వాయిస్గా మారుతూ ఉంటుంది, ఆ బ్లెండ్ని పలికించాలి అని అడిగాడు ఆవిడని. నేను పాడతాను. ఆవిడ పాడింది. ఆయన అదిరిపోయాడు, ఇదేంటి ఈ లెవెల్లో పాడేస్తుంది ఈవిడ. ఆ ఆర్టిస్ట్ వాయిస్ని ఒక 15 గంట సేపు అతనితో మాట్లాడి అదే వాయిస్తో ఆవిడ పాట పాడింది. అది తెలుగులో జేవి రాఘవులు గారు పాడించారు, ఆయన కూడా కలిపాడు, ఆయన వాయిస్ కూడా ఉంటుంది దానిలో. పాపా పేరు మల్లి, మా ఊరు కొత్త ఢిల్లీ అని పాట అది. అది చాలా గొప్ప లెవెల్లో ఉంటుంది. అసలు ఆవిడ జస్ జానక్ గారు పాడారు అని చెప్తే ఎవరు నమ్మరు. అలా పాడి ఆవిడ రక్తి కట్టించినటువంటి సందర్భం.
దానికంటే ముందు సుబ్బయ్య నాయుడు గారు అని ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు తమిళ్లో. మురిపించే మువ్వలు అనే సినిమా, జమినీ గణేషన్ గారు సావిత్రి గారు యాక్ట్ చేసిన సినిమా అది. అందులో నీలీల పాడేద దేవ అని ఒక పాట, అది నాదస్వరంతో పాటు వెళ్ళాలి, నాదస్వరం నడుస్తూ ఉంటుంది, దాంతోపాటు పాడాలి. ఇది ఎవరు మ్యాచ్ చేయగలరు అని చెప్పి ఆయన వెతుకుతున్న టైంలో విశ్వనాథన్ గారు చెప్పాడు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎస్ జానకి తప్ప ఇంకెవరిని పట్టుకున్నా నీకు సాధ్యం కాదు అని. అప్పుడు ఆయన సుబ్బయ్య నాయుడు గారు జానకి గారిని పిలిపించి ఇదే నాదస్వరంతో పాటు పోటీ పట్టమే అని చెప్పేసి స్వరం రాసి ఇచ్చేసి ఆవిడకి అప్పచెప్పాడు బాధ్యత. ఆవిడ ఒక్క రిహార్సల్స్ చేసి పాడతానండి అని చెప్పి ఆ నాదస్వరం వాళ్ళతో కూర్చుని ఒకసారి చూసి ఓకే డన్ రికార్డింగ్ పెట్టేసుకోండి అని పాడేసింది. ఆ పాట అద్భుతమైన పాట, అది సూపర్ హిట్. ఇప్పటికీ అది ఒక టాస్కే, అంటే పోటీల్లో ఎవరన్నా పాడేటప్పుడు ఆ పాట అలా పాడగలగటం అనేది చాలా గొప్ప విషయం. ఈవిడ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చే రోజుల్లో విజయనగరంలో ఒకసారి ఒక ప్రోగ్రాం చేసింది ఈవిడ. చేసి విజయనగరంలో ఈ భూకైలాస్ సినిమాలో పాట ఒకటి పాడింది, తెనాలి రామకృష్ణలో పాట ఒకటి. తెనాలి రామకృష్ణలో పాట పాడిన తర్వాత, అది యాక్చువల్గా సుశీల గారు పాడారు సినిమాలో, అది ఈవిడ పాడిన తర్వాత ఆడియన్స్లో నుంచి ఒక ఆయన వచ్చి అమ్మ నువ్వు చాలా గొప్ప గాయని అవుతావు అని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన పి సుశీల గారి తండ్రి గారే. ఓహో. ఆయన వాళ్ళది విజయనగరమే. అక్కడ ఆ వేదిక మీద ఈవిడ తన కూతురు పాడిన పాటని, సినిమాలో ఆవిడ పాడిన పాటని ఈవిడ స్టేజ్ మీద పాడితే మా అమ్మాయి కంటే కూడా అద్భుతంగా పాడావు నువ్వు అని చెప్పి వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు. ఓహోహో. అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఆవిడ చుట్టూ. ఆవిడ ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చాలా అద్భుతమైన పాటలు పాడారు. ప్రత్యేకంగా అంతులేని కథ సినిమాలో కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, మరో చరిత్రలో 16 ఏళ్లకు నీలో నాలో ఆ పాట, అలా చాలా ఎమోషనల్ సాంగ్స్, అలాగే కొంత డ్రామాటిక్గా నడిపే పాటలు, అలాగే అందమైన లోకమని రంగురంగులు ఉంటాయని అని ఆత్రేయ గారి పాట, అది జానకి గారు మాత్రమే ఆ ఎక్స్ప్రెషన్లో పాడగలరు, ఆవిడే పాడారు. అలా ఆవిడ మ్యాచ్ చేయటము, వాయిస్లు, ఎనర్జెటిక్గా పాటలు, ఆ వయసుకు తగినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, అంటే ఏజ్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అదే ఆ ఏజ్ తాలూకా ఎక్స్ప్రెషన్ని పలికించటం అనేది ఆవిడ గొప్పతనం. అది ఇంకెవరి వల్ల కానిది. అంటే సుశీల గారు ఆవిడ చాలా గొప్పగా పాడతారు, కానీ ఆవిడకు ఒక శైలి ఉంటుంది, ఆ శైలిలో ఆవిడ పాడతారు అంతే. ఆవిడ చాలా ఇబ్బంది పడేవారు, అంటే చక్రవర్తి గారు వీళ్ళు వచ్చేసిన తర్వాత ఆవిడకి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఆవిడ అడిగేవారట రికార్డింగ్కి వచ్చిన తర్వాత, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత చక్రవర్తి గారు వీళ్ళు రకరకాల విన్యాసాలు ఉండేవి పాటల్లో, అరుపులు కేకలు ఇలాంటివన్నీ మిక్స్ చేసేవాళ్ళు. ఆవిడ వచ్చి స్టూడియోలో బాలసుబ్రహ్మణ్యంని పిలిచి, బాబు నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఏమేమి గోలలు యాడ్ చేశారో చెబితే నేను ప్రిపేర్ అవుతానని చెప్పాడట ఆవిడ. అది ఈవిడికి ఆ ప్రాబ్లం లేదు జానకి గారు. ఆవిడ బాలసుబ్రహ్మణ్యానికి పోటీ, నువ్వు ఏ రేంజ్ అల్లరి చేయగలవో నేను దానికి మించి చేస్తాను అన్న లెవెల్లో పోటీ ఇచ్చేది ఆవిడ. ఆయన భయపడేవాడు, జానకి రికార్డింగ్ అంటే ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పట్టుకుని తను మ్యాచ్ చేయటం అనేది చాలా కష్టం అని ఆయనే చెప్పుకున్నాడు. ఒక రకంగా నేపథ్య గాయకుడిగా బాలసుబ్రహ్మణ్యం గారికి ఇన్స్పిరేషన్ ఆవిడే. అలాగే ఆయన మొదటిసారి మెడ్రాస్లో ఘంటసాల గారు వీళ్ళందరి సమక్షంలో ఒక పాటల పోటీలో పాడాడు. ఆయనే రాసుకుని వచ్చినటువంటి పాట తనే ట్యూన్ చేసుకుని పాడాడు. అందరూ మెచ్చుకున్నారు, కాకపోతే కొంచెం మరీ లైట్గా ఉంది వాయస్సు, కొంచెం ఇంకో 2 ఏళ్ళు ఆగిరా వస్తే నీకు అవకాశాలు ఉంటాయని చెప్పారు అతనికి. ఆ టైంలో జానకి గారు పలకరించారు ఆయన బాలసుబ్రహ్మణ్యాన్ని, పలకరించి నీలాంటి గొంతు ఒకటి అవసరం ఇండస్ట్రీకి, కాబట్టి నువ్వు వచ్చేసాయి,
అంటే ఆయనకు ఒక ఇది ఉండేది, ఇన్స్పిరేషన్. అంటే ఆయనకు ఒక భయం ఉండేది. ఘంటసాల గారిది గంభీరమైన గొంతు, అలాంటి వాయిస్ లేకపోతే ఇక్కడ ఎంట్రీ దొరకదేమో అనేటువంటి ఒక డౌట్ ఉండేది ఎస్పీకి. అటువంటిది ఏమీ కాదు, నీలాంటి గొంతు కూడా అవసరమే, కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఆవిడ ధైర్యం చెప్పింది. ఆ తర్వాత ఆయన కోదండపాణి గారు పికప్ చేశారు ఈయన్ని. అలా ఆయనకి ఫస్ట్ టైం ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి గాయని. అలాగే జానకి గారి లెవెల్లో పాడాలి అని చెప్పి తను ప్రిపేర్ అయ్యేవాడు. చివరి ఏ పాటైనా ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో అనేక పాటలు పాడారు ఆవిడ. ఆవిడ మాత్రమే పాడగలిగినటువంటి పాటలు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆవిడ వయసు రీత్యా ఇంకా పాడలేను అని విరమించుకున్న తర్వాత వదిలేసిన పాటలు చాలా ఉన్నాయి. అంటే ఆవిడ ఉన్నారు అనే ధైర్యంతో చేసిన పాటలు ఉన్నాయి. అదే మంచు పల్లకీలో ఆ పాట ఇంకొకరి గొంతులో వినటం అనేది మేఘమా దేహమా అని వేటూరి సుందరామూర్తి గారు రాసిన పాట. అది ఒక యాక్చువల్గా గజల్. ఆ గజల్ని తీసుకుని వీళ్ళు సినిమాకి అడాప్ట్ చేశారు. అదే ఆ పాట ఆవిడ పాడిన పద్ధతిలో పాడగలగటం అనేది స్టేజ్ మీద చాలా కష్టం. చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండేది ఆవిడ వాయిస్. ఎక్స్ప్రెషన్ కంటే కూడా, అంటే సినిమా గాయకులకి, నేపథ్య గాయకులకు ఉండవలసిన లక్షణం ఘంటసాల గారు చెప్పేవాడు, గాత్రంతో నటించటం అనేది మన బాధ్యత అని చెప్పేవాడు ఆయన. మనం పాడేసిన తర్వాత వాళ్ళకి పని సులువు అవ్వాలి ఆర్టిస్ట్కి. అదే కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేవాడు ఆయన. ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుని వచ్చి కూడా దాన్ని ఏ మోతాదులో వాడాలో ఆ మోతాదులోనే వాడేవాడు ఆయన. సినిమా పాటకి ఎక్స్ప్రెషన్ ప్రధానంగా నడవాల్సింది సినిమా పాట అని పీలీల గారికి కూడా ఆయన చెప్పేవాడు, నువ్వు కచేరీలకు వెళ్ళొద్దు అని. కచేరీలకు వెళ్తే అది అలవాటు అయిపోతుంది, అది మళ్ళీ సినిమాకి ఇబ్బంది అవుతుంది. అలాగే జానకి గారు కూడా, ఆవిడ, సుశీల గారు, వీళ్ళందరూ అద్భుతమైన ఒక స్నేహ వాతావరణంలో ఉండేవారు. అవును. ఆవిడ కుమారుడు ఒక సినిమాలో నటించాడు, జానకి గారి అబ్బాయి, శృతిలయలు సినిమాలో. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. రాజశేఖరు, నరేష్, మూడో వ్యక్తి ఆయనే. సత్యనారాయణ గారి దగ్గర పెరిగేటువంటి ఆ ముగ్గురు సంగీత కళాకారుల్లో ఆ మూడోది మురళి, తనే జానకి గారి అబ్బాయి. తను ఈ మధ్యే కాలం చేశాడు. ఓకే. ఆ తర్వాత బాగా లోన్లీ అయిపోయింది ఆవిడ. బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆవిడ చాలా చలించిపోయారు. అంటే ఆవిడతో బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి రాంప్రసాద్ గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, భర్త. అలా ఆవిడ నెమ్మదిగా ఇప్పుడు జీవిత రంగం నుంచి నిష్క్రమించటం నిజంగానే బాధాకరం. అలాగే తెలుగు సినిమా అని కాదు, టోటల్ సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 17 లాంగ్వేజ్ల్లో దాదాపు 49 వేల పాటలు పాడారట. హిందీలో కూడా. అదే హిందీలో కూడా ఆవిడ గట్టి పోటీ ఇచ్చారు. అంటే లతా మంగేష్కర్, ఆషాజీ వాళ్ళ పాటలు విని ఆ పాటలు పాడుతూ వెళ్ళారు ఆవిడ ఇండస్ట్రీలోకి. ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు ఈవిడ గాత్రం విని వాళ్ళు, ఇదేమిటి ఇంత అద్భుతమైనటువంటి వాయిస్ సౌత్లో ఉన్నటువంటి బాంబేకి షిఫ్ట్ అయిపోమని ఆ లెవెల్ పోటీ ఇచ్చినటువంటి ఫిమేల్ సింగర్స్ వాణి జయరాం గారు, జానకి గారు. వాళ్ళిద్దరు బాలీవుడ్లో ఆ రేంజ్కి పోటీ ఇచ్చినటువంటి సందర్భం. లతా మంగేష్కర్ గారికి పోటీ ఇచ్చిన సందర్భం. ఆవిడ ప్రధానంగా అన్ని భాషలు ఆకళింపు చేసుకునేవారు. ఆవిడ కన్నడలో పాడారు, మలయాళంలో పాడారు. అవును. ఇలా దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ పాడారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు తుళు ఇలాంటి లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈవిడ అక్కడికి వెళ్ళి పాడారు. అలా ఈవిడకి పాట ఆవిడ ఎక్స్ప్రెసివ్గా పాడటం అనేది జాకీ సినిమాలో అలా మండి పడకే జాబిలి అని ఒక పాట ఉంటుంది. అందులో ఇదేనేమో బహుశా అని ఒక మాట రాశాడు ఆయన, వేటూరి గారు. ఆయన ఏమి ఊహించి రాశాడో తెలియదు కానీ ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్, బాలసుబ్రహ్మణ్యం గారే మ్యూజిక్ డైరెక్టర్ దానికి, ఆయన కూడా చెప్పలేదు. కానీ ఆవిడ వాంటెడ్గానే అక్కడ ఒక చిన్న పాజ్ ఇస్తారు.
ఆ పాజ్ ఇవ్వటం అనేది చాలా అందాన్ని తీసుకొచ్చింది ఆ పాటకి. ఇదేనేమో బహుశా అన్న దగ్గర గ్యాప్, ఆ పాజ్ ఇవ్వటం వలన ఆ బహుశా అనే పదం వెయిట్ పెరుగుతుంది. అలాంటి ప్రయోగాలు చాలా చేశారు ఆవిడ. అంటే మ్యూజిక్ డైరెక్టర్లు చెప్పినా చెప్పకపోయినా సాహిత్యాన్ని, ఆ భావాన్ని ఆకళింపు చేసుకుని అదే దాన్ని ఎక్కడ ఎలా విరవాలి అనేది ప్లాన్ చేసుకుని పాడటం అదే అనేది ఆవిడ ఘంటసాల గారు చెప్పినట్టుగా గాత్రంతో నటించి ఆవిడ పాడేసిన పాటకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అనేది ఆర్టిస్టులకి చాలా సులువు, చాలా ఈజీగా అలా వెళ్ళిపోయేది. ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్, చక్రవర్తి గారు, ఇళయరాజా గారు, చలపతిరావు గారు, రాజేశ్వరరావు గారు, బిఎన్ రెడ్డి గారి సినిమాల్లో ఆవిడ అద్భుతమైన పాటలు పాడారు. ఏదేమైనా జానకి గారు రీప్లేస్మెంట్ లేదు. ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్, ఆవిడ చిన్నప్పటి నుంచి వేదికల మీద పాడేటప్పుడు కూడా ఎప్పుడు భయపడే సందర్భం కాదు. ఆవిడ ఏ పాట అయినా సరే దాన్ని ప్రాక్టీస్ చేసి నేను పాడగలను అన్న పద్ధతిలో పాడేవారు. అలా ఆ కాన్ఫిడెన్స్తోనే ఆవిడ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పురస్కారాన్ని తిరస్కరించారు. అంటే ఆవిడ వాంటెడ్గానే మా రేంజ్కి భారతరత్నాలు లాంటివి కదా మాకు కావాల్సింది, మేము సంగీత కళ ద్వారా ఈ దేశపు కళారంగానికి మేము చేసిన సేవలకి ఎప్పుడూ మీరు ఒక ఏదో పద్మ పురస్కారం పట్టుకొచ్చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరించేసినట్టుగా మాట్లాడుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని ఆవిడ ధైర్యంగా చెప్పేశారు, మాట్లాడేశారు. ఆ లెవెల్లో ఉండేది ఆవిడ. అంటే అది ప్రౌడ్నెస్ కాదు, ఆవిడ తన స్థాయి ఏమిటో తెలిసి అలాగే ఉండేవారు. అదే. ఓకే, థ్యాంక్ యూ.